మెదక్ జిల్లా కేంద్రంలోని క్యాథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిగా పేరుగాంచింది. ఇప్పటికే శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆనవాయితీ ప్రకారం యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామునే చర్చి కమిటీ సభ్యులు సిలువను ఊరేగింపుగా తీసుకొచ్చి చర్చిలోని ప్రధాన వేదిక మీద ప్రతిష్ఠించారు. మరోపక్కన పెద్ద సైజు క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసే చర్చిని బెల్స్, స్టార్స్, గ్రీటింగ్ కార్డ్స్, వివిధ రంగురంగుల బాల్స్ తో అందంగా అలంకరించారు. ప్రతి ఏటా వేడుకలను ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీ ఎత్తున భక్తులు అక్కడికి తరలివస్తారు. ఈ మేరకు సిఎస్ఐ యంత్రాంగం భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున తెలంగాణ మరియు ఆంధ్ర ఉమ్మడి తెలుగు ప్రజలందరికీ, యావత్ భారతదేశ ప్రజలకును ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తున్నాం. మరి యొక్క కేథడ్రల్ మెదక్ పరిశుద్ధ మహాదేవాలయం యొక్క క్రిస్మస్ మాత్రమే కాకుండా 100 ఏళ్ల పండుగ అనగా ఈ ఆలయం ప్రతిష్ఠింపబడిన 100 ఏళ్ల పండుగ జరుపుకుంటున్నటువంటి శతాధిక ఉత్సవాలలో మరి సంవత్సరం వేలాది లక్షలాది మంది భక్తులు పాల్పొందుతుండగా ఈ గొప్ప పండుగలో మా సంతోషం రెట్టింపు కావడానికి మరొక కారణం కూడా గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీయుతులు యనమల రేవంత్ రెడ్డి గారు, అలాగే మరి జిల్లా మంత్రులు, మన స్థానిక గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ గారు, మరి మైనంపల్లి హనుమంతరావు గారు, వీరందరూ రావడానికి ఈరోజు మనకి ఇచ్చినటువంటి అవకాశం బట్టి భక్తులంతా ఆనందంతో ఎదురు చూస్తున్నారు. మరి యొక్క యాత్రికుల సంక్షేమం కొరకు, సౌకర్యం కొరకు మా విన్నపమును మన్నించి మరి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా నాకు ఇచ్చిన ఫండ్స్ కొరకు ముఖ్యమంత్రి గారికి, మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి లోకరక్షకుని జన్మదినాన్ని పునస్కరించుకొని 2024వ సంవత్సరము కూడా యేసు జన్మను ఇంత ఆనందంగా, సంతోషంగా ప్రపంచమంతా జరుపుకుంటుంది. ఎందుకంటే ఆయన లోకరక్షకుడుగా జన్మించినందుకు. ఈ దినమున మెదక్ మహా అధ్యక్ష మండలంలో జరుగుతున్న ఈ యొక్క వేడుకలకు విచ్చేనైనటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు మరియు మిగతా మంత్రుల బృందము, స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా రానున్నారు. కాబట్టి ఈ యొక్క పండుగ మరీ ఆనందదాయకంగా మాకు ఎంతగానో ఇది మా యొక్క విశ్వాస నూరేళ్ల ఈ యొక్క పంటలో మేము అనుభవిస్తున్న సంతోషమైన దినము వారి రాకడం. ఈ సమయంలో ముఖ్యంగా 100 సంవత్సరాలు ఈ దినమున ఈ మెదక్ మహాదేవాలయం యొక్క ప్రతిష్ట. మెదక్ జిల్లా కేంద్రంలోని క్యాథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిగా పేరుగాంచింది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకోనున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అబ్దుల్ బాసిత్ అందిస్తారు. అబ్దుల్ బాసిత్, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి? సీఎం రాక సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇంకా ఎన్ని గంటలకు సీఎం అక్కడికి చేరుకుంటారు? శ్రీదేవి ఆసియా ఖండంలోనే అతి ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మక మెదక్ చర్చికి 100 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ 100 ఏళ్ల ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. లోకరక్షకుడు యేసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిఎస్ఐ చర్చిలో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4:30 గంటల నుండి వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే మెదక్ చర్చికి ప్రత్యేక స్థానం ఉంది. అద్భుతమైన కళాకృతులతో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా దీనిని నిర్మించారు. క్రిస్మస్ వేడుకలకు లక్షలాది మంది భక్తులు రావడంతో మెదక్ డయాసిస్ మిషనరీ ప్రతినిధులు కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ మెదక్ చర్చి 100 ఏళ్ల ఉత్సవాల్లో రంగురంగుల విద్యుత్ దీపాలతో చర్చిని అలంకరించారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు కొనసాగుతున్నాయి. ఈ ప్రార్థనల కొరకు తెలంగాణ వ్యాప్తంగా కాకుండానే దేశ వ్యాప్తంగా విదేశాల నుండి భక్తులు, కులమతాలకు అతీతంగా సందర్శకులు కూడా భారీగా తరలి వస్తున్నారు. ఇక్కడికి చేరుకుంటున్న లక్షలాది మంది భక్తుల కొరకు మౌలిక వసతులు కూడా అధికారులందరూ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తెల్లవారుజాము నుండి ప్రారంభమైన ఈ ప్రార్థనను
వందేళ్ల వేడుకలకు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లాలో పలువురు ప్రముఖులు కూడా పర్యటించనున్నారు. ఇవాళ వేర్వేరు కార్యక్రమాలు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో కొల్చారంకు సీఎం చేరుకున్నారు. సీఎంతో పాటు హెలికాప్టర్లో మెదక్కి మంత్రులు భోగిరెడ్డి శ్రీనివాస్, కొండ సురేఖ, దామోదర రాజనరసింహ కూడా రానున్న సమాచారం ఉంది. అక్కడి నుంచి వాహనంలో ఏడుపాయల ఆలయానికి వెళ్లి అమ్మవారిని ముఖ్యమంత్రి దర్శించుకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారని సమాచారం ఉంది. అక్కడి నుంచి మెదక్ క్యాథడ్రల్ చర్చిలో 100వ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం 1 గంటకు తిరిగి హెలికాప్టర్లో హైదరాబాద్ కు సీఎం చేరుకున్నట్టు సమాచారం ఉంది. రైట్ అబ్దుల్, థ్యాంక్ యూ.